సరేలే ఉంటా. నేను ఆమెతో వస్తా అన్నాగా, పోలేదుగా. అదే బాగుందన్నా బాబు. బాబాయ్ పిలుస్తున్నాడు అటు. చెప్పు, బాబాయ్కి లొత్తలేసి చూపించాలి. బాబాయ్కి లొత్తలేసి చూపించరా. ఉంటుంది కానీ ఇటు తిరిగి కూర్చుంటే కనపడుతుంది బాబాయ్కి. ఇటు కూర్చో. 6:30కి పార్కు పోవాలి. ఫోన్ చేశారు, నిన్న వస్తా అన్నారు, రాలేదేమో అని. ఇప్పుడు మొన్న మైసూర్ బాగా చేసా, బాగుంది, అలా చేశాను. నా నెంబర్ అడుగుతుంది, భార్గవ్ అడిగారేమో, మన నెంబర్ తెలియదు కదా, ఇవ్వలేదు కదా. అబ్బా అబ్బా, మొహం చూడు, ఆ మొహం వెలిగిపోతాంది మొహం. ఎవరు? తాతే, బాబాయ్. పొద్దున నాన్న చూశారు కాసేపు. అయ్యి పడక కూర్చో, మీదకి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి భజన చేయి. హరే రామ హరే రామ. ఇదిమా భజన చేయి. హరే రామ హరే రామ. చెయ్యరా కన్నా. నిమిషం ఒక చోట నుంచోదు, నిమిషం ఒక చోట ఉండదురా, తిరుగుతూనే ఉంటుంది. ట్రాక్ మీద పోయేవాళ్ళు కావాలి దానికి. ఆడెవరైనా బాగా చూస్తుంది. మనుషులు నడుస్తారా అక్కడ, రైలు దిగి వచ్చేవాళ్ళు, వాకింగ్ వాళ్ళు, ఇట్లా కాలువ కట్ట అంటాం మన దగ్గర, అలాంటిది ఉంది మన పక్కనే. కాలువ తిరుగుతుంటారు జనం. సుధీర్ నేను చూపిస్తా. ఇది బయటకు వెళ్ళడానికి. ఓకే, హాల్లో నుంచి. ఓకే, అది కింద పక్కన గ్రిల్ కనిపిస్తుందా, బాల్కనీ గ్రిల్. అది నీకు కనిపించకపోవచ్చు, ఇదిగో కనబడుతుందా, ఇదిగో హాల్లో నుంచి, బాల్కనీలో నుంచి వ్యూ. ఇది ట్రైల్ అన్నమాట, ఇక వాకింగ్ జాగింగ్ అన్ని చేసే ట్రైల్. ఓకే, వెళ్తామా, అది అది సంగతి. ఇదిగో ఈ మేడం గారు వెళ్ళి బయటికి, తలుపు తీస్తే చాలు, వెనకెళ్ బా. ఏదో పట్టు, అక్కడ చెత్త ఏదో పట్టుకో. మమ్మీ గారు రెడీ. రిజ్మలో అవి పగలగొట్టడానికి కాదు. మా నాన్న ఇప్పుడు బాబాయ్ అని చెప్పు. బాబాయ్, మా నాన్న ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వస్తా బాబాయ్. దానికి ఇష్టమే. కమలా బావునా? బాగానే ఉన్నావు. గోమ మనవరాలతోనే మా కాలక్షేపం. ఇక్కడ కూకన్నయ్య. బాబాయ్కి లొత్తలేసి చూపించి, నేను బాబాయ్ని మాపాడు తింటున్నాను, నువ్వు తింటలేదని చెప్పు. కాదు